గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిడి క్రియేషన్స్. ఈ రోజు అయితే వేములవాడ గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి శివుడు. ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో ఉంది. ఇక్కడ అయితే మెయిన్ గా వచ్చేసి టెంపుల్ శివుని టెంపుల్ ఉంటది, ఇంకోటి బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటది, ఇంకోటి భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. ఈ మూడు టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఈ దేవాలయ చరిత్రకు వస్తే దీన్ని చాళుక్య వంశరాజులు కట్టించారండి. ఇంకా చాలా పురాణాల్లో కూడా ఈ దేవాలయం గురించి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ముఖ్యంగా బద్దిపోచమ్మకి అయితే బోనాలు అయితే ఖచ్చితంగా సమర్పిస్తారు. ఇంకా ఈ ఆలయం చుట్టుపక్కల అన్ని చూద్దాం పదండి, లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. చూస్తున్నారుగా గోపురం, మెయిన్ గోపురం ఇది. ఇదంతా స్ట్రీట్, ఇట్లా షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడైతే ఈ లడ్డూలు అయితే చాలా ఫేమస్, పాల లడ్డూలు. ఇటు సైడ్ అయితే బద్దిపోచమ్మ దేవాలయం ఉంటది. మేము కూడా ఈరోజు బోనాలు సమర్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బోనాలు సమర్పిస్తారు అన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత అయితే ఇట్లా లేకపోతే లోపలికి వెళ్తారు. ఇటు నుంచి అయితే లైన్ క్యూ ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ గుండం కూడా ఉంటుంది, చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. సండే కాబట్టి జనాలు చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్దాం. వెళ్ళడానికి కూడా చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడైతే టెంపుల్ లోపల ఉన్నామండి మనం. చూస్తున్నారు కదా, ఇది గోపురం చాలా పెద్దగా ఉంది. ఇదైతే గుండం అండి, స్నానాలు చేస్తారు చాలా మంది. కొబ్బరికాయలు కూడా కొట్టేస్తారు. ఇది ఎక్కడ ఆచారము ఇందులోనే. ఇదంతా ఇంకా టెంపుల్ చుట్టూ ధ్వజస్తంభం చూడండి. ఇదంతా టెంపుల్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. కొబ్బరికాయలు ఇస్తారని పైన ఒకటి కట్టిరు అన్నమాట. ఇక అందులో పడకుండా మన లేదన్న ఆచారం ఉంటే చాలు కదండి, అది చేస్తారు. చూస్తున్నారుగా ఇదంతా అది మెయిన్ టెంపుల్. అక్కడ కనిపించే టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది. దర్శనం తర్వాత అందరు ఇట్లా వచ్చేస్తారు మళ్ళీ. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క కొలను. ఇంతకుముందు గ్రిల్స్ నుంచి అటు సైడ్ నుంచి చూసాము, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం. ఇంకా చూస్తున్నారు కదా షాపులు అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఎక్కువ. ఇక్కడ పేలాలే ఫేమస్, పేలాలు పుట్నాలు చాలా ఫేమస్. చిన్నప్పుడు అయితే చాలా తినేది. ఇక్కడ మహాశివరాత్రి అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు. ఓకే, ఇక్కడికి వచ్చిన ఎక్కువ అయితే గాజులు వేసుకుంటారు లేడీస్ అయితే. మాల్ కూడా ఫుల్ కొన్నారు, వేసుకునేది ఒకటే రోజు. కానీ చూడండి ఇదంతా షాపింగ్ స్ట్రీట్. గాయస్ చూస్తున్నారు కదా, ఇది ఒక ఎంట్రన్స్ అండి. అయితే దర్శనం అయిన తర్వాత ఇట్లకెళ్ళి కూడా రావచ్చు. చూడండి, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనుకోండి. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ అంటారు. ఇక్కడ నుండి మీకు కనిపిస్తే బద్దిపోచమ్మ టెంపుల్ అని చెప్పాను కదా, అది ఇటు సైడ్ వెళ్తుంటది. ఇంకొకటి అటు భీమేశ్వర టెంపుల్ అని ఉంటది. ఈ రెండు టెంపుల్ ఫేమస్. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు అయితే ఈ రెండు టెంపుల్లో కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హోటల్ అయితే నార్మల్గా ఉన్నాయి, మరీ అంత మంచిగా లేవు. మీకు మంచి హోటల్స్ కావాలంటే భీమేశ్వర్ ఆలయం సైడ్ అయితే భీమేశ్వర్ సదన్ అనే ఒక్క హోటల్ అయితే చాలా బాగుంటుంది. మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే ఆ హోటల్కి వెళ్ళండి, మీకు కొంచెం లగ్జరీ టైప్ కావాలనుకుంటే. మిగతా అయితే నార్మల్గా ఉంటాయి, మనమే తెచ్చుకోవాలన్నీ. ఇప్పుడైతే మనం బద్దిపోచమ్మ దేవాలయం సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, హోటల్స్లో అన్నిట్లలో బోనాలు చేస్తారు కాబట్టి మనకు స్టవ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట, వండుకోవచ్చు ఇక్కడనే. మాల్ ఇప్పుడే అయితే బోనాలు ఎత్తుకొని బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మనం బద్దిపోచమ్మ దేవాలయంకి వచ్చాము. ఇట్లా లైన్లో బోనాలు ఎత్తుకొని అందరు అయితే బోనాలు ఎత్తుకొని వస్తారు. చూస్తున్నది నాగేశ్వర స్వామి దేవాలయం. ఈ బద్దిపోచమ్మ టెంపుల్ ముందే ఉంటది. ఇది అయిపోగానే
ఇందులోకి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం భీమేశ్వర స్వామి టెంపుల్ ఎలా వెళ్తారో చూస్తాం. చూస్తున్నారు కదా, ఇటు నుంచి అయితే వెళ్తే భీమేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. మేము ఉండే హోటల్ అయితే ఇక్కడనే ఉంది, ఇదే పక్కనే లోపల ఉంటుంది. అదైతే బాగానే ఉంది, లోపల ఉంటుంది. ఈ శివరాత్రి గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి భీమేశ్వర స్వామి టెంపుల్. చూడండి టెంపుల్ ఎంత పెద్ద ఉందో. ఇది టెంపుల్ లోపల వచ్చేసి రావి చెట్టు ఉంది. ఇది టెంపుల్ ఒక భాగం, ఇంత ముందు చుట్టూ తిరిగినాం కదా, ఇదంతా లోపల. జై శ్రీరామ్. మనం భీమేశ్వర ఆలయం లోపల ఉన్నాం, ఒకసారి చూద్దాం ఆలయం లోపల. ఇది ఎంట్రెన్స్ ఆలయం, ఇది మెయిన్ గర్భగుడి. గాయస్, ఇంతటితోనైతే మా అన్ని దేవాలయాల దర్శనం అయిపోయింది. ఇక ఇంత నిమ్మలంగా తిని ఇంటికి బయలుదేరడం. చాలా బాయ్.